హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజే చాలిమాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నెంబర్ 55 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా పోరాడి పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ దగ్గర తొలి మ్యాచ్ అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ సీజన్ సంబంధించి 55 మ్యాచ్లు జరిగినా కూడా ఇప్పటి వరకు 54 మ్యాచ్ల్లో ధర్మశాలలో మ్యాచ్ అయితే జరగలేదు. ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది, గ్రౌండ్ ఎలా ఉంది, పిచ్ ఎలా ఉంది, ఇక్కడ బిహేవియర్ ఎలా ఉంది, ఏ ఆటగాళ్ళకి కలిసి వస్తుంది అన్నట్లుగా మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రౌండ్ లో ముందు జరిగిన మ్యాచ్ల పరంగా చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అద్భుతంగా పోరాడి 265 టార్గెట్ను కూడా ఛేదించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ పరంగా 264 పరుగులని అలవోకగా ఛేదించి పంజాబ్ కింగ్స్ అయితే అక్కడ తీవ్రమైన ఓటమిని అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అందుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ గా ఇప్పుడు మళ్ళీ ఓడించే అవకాశం అయితే వచ్చింది. దీనికి సంబంధించి వీడియో ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాన్ని అయితే సాధించుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ హోమ్ క్రౌడ్ ముందు హెచ్పీసీఏ స్టేడియం ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయాల దగ్గరలో మంచి చల్లటి వాతావరణంలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఈ డే మ్యాచ్ అయితే ఇంకా బాగుండేది, కానీ నైట్ 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. కొంత మంచు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్ లో. ఈ విధంగా ఈ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఈ స్టేడియంలో ఆడుతున్న మ్యాచ్ ఈ సీజన్ లోనే మొదటిసారి జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ లో 264 పరుగుల టార్గెట్ ని అలవోకగా ఛేదించడం జరిగింది. పంజాబ్ కింగ్స్ ఈ రివెంజ్ ని తీర్చుకోవడానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఢిల్లీ క్యాపిటల్స్ కి అవకాశం వచ్చినట్లుగా ఇవ్వగలుగుతారు ఢిల్లీ క్యాపిటల్స్ అన్నట్టుగా ఇప్పుడు మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. పాయింట్ పట్టిక పరంగా చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో సేఫ్ గానే ఉన్నారు. ప్లే ఆఫ్స్ కి చేరడానికి వాళ్ళకి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం పాయింట్ పట్టికలో 8వ స్థానంలో ప్లే ఆఫ్స్ క్వాలిఫై ఆశలు అయితే ఆఖరి దశలో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఎంతో కొంత ఆశలు అయితే మిగులుతాయన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ 11వ మ్యాచ్ లో ఆడుతున్నారు. డీసీకి ఈ మ్యాచ్ 12వ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ లో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ ఎవరికి కలిసి రానుంది? పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ తమ టీంతో సిద్ధంగా ఉన్నారు. హెచ్పీసీఏ స్టేడియం ధర్మశాల వేదికగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. డీసీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్లేయింగ్ లో భారీగా 5 మార్కులు అయితే చేసుకోవడం రావడం జరిగింది. పంజాబ్ కింగ్స్ కేవలం 1 మార్కు తోటి ఆట జరుగుతుంది. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో తొలి 6 మ్యాచ్లు అజయంగా నిలిచి ఓటమి లేకుండా తర్వాత ఆడిన 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మ్యాచ్ పరంగా అందరూ ఫాస్ట్ బౌలర్లే బౌలింగ్ చేశారు. స్పిన్ బౌలర్ ఒక్క బౌలర్ కూడా పంజాబ్ తరపున కానీ లేదంటే ఢిల్లీ తరపున కానీ ఒక్క బౌలర్ కూడా స్పిన్ బౌలర్ అయితే బౌలింగ్ చేయలేదు. ఇక్కడ గ్రౌండ్ బట్టి పిచ్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి స్పిన్నర్లకి అవకాశం అయితే బౌలింగ్ చేయడానికి అయితే అవకాశం అయితే దొరకలేదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ గ్రౌండ్ కూడా ఎటు చూసినా కూడా 60 మీటర్ల కంటే ఎక్కువ దూరం అయితే ఉండదు కాబట్టి దాదాపు బౌండరీ దగ్గరగా ఉంటాయి కాబట్టి అలాగే పిచ్ బిహేవియర్ని బట్టి అందరూ ఫాస్ట్ బౌలర్లు బౌల్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ మొదటి బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ప్రభు సిమ్రాన్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ ని 6 గా మలిచి స్కోర్ బోర్డు ఓపెన్ చేయడం జరిగింది. ప్రియాంశు ఆర్య తన బ్యాట్ నుండి మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 34 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్లీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 51 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 70 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ ప్రియాంశు ఆర్య అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తోటి 50 రన్స్ 24 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ప్రియాంశు బ్యాట్ నుంచి కంపేర్ చేయాలని చెప్పుకోవాలి. ఈ 50 రన్స్ లో ఒక 4 6 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా 6 సిక్స్లు 50 రన్స్ లో అది కూడా 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 6వ ఓవర్లను చేసుకోవడం చాలా అద్భుతమైన అనిపించింది. ఈ విధంగా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ చేయగలిగారు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 12 గా ఉంది. స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 7వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ ప్రభు సిమ్రాన్ సింగ్ 18 రన్స్ వరకు చేయగలిగారు. 15 బాల్స్ ఆడి ఆకిబ్ నబీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మొదటి వికెట్ పంజాబ్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. 18 రన్స్ ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రం చేయగలిగాడు. క్రీజ్లోకి శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్ రావడం జరిగింది. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 75 రన్స్ ఒక వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ ఆకిబ్ నబీ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ ఒక వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ సీజన్ లో ఐపీఎల్ తొలి మ్యాచ్ అయితే ఆడుతున్నాడు. ప్రియాంశు ఆర్య 56 రన్స్ వరకు చేసుకోగలిగి 33 బాల్స్ కి సాహిల్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ప్రియాంశు ఆర్య ఈ విధంగా రెండో వికెట్ ప్రియాంశు రూపంలో కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ క్రీజ్లోకి కూపర్ కాంతి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ ఇక్కడికి 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి రన్ రేటు 10.7 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్లీ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ఇక్కడికి స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకోవడం జరిగింది. 14వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 37 బాల్స్ కి కూపర్ కాంతి మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది. 50 రన్స్ 37 బాల్స్ చేసుకోగలిగారు. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 2 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ లుంగి ఎంగ్లీ 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ 2 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ ముఖేష్ కుమార్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్ 2 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ మాధవ్ తివారీ ఇక్కడికి శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా కెప్టెన్సీ ఇన్నింగ్స్ పరంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ 50 రన్స్ 32 బాల్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరుస్తున్నారు. కూపర్ కాంతి 38 రన్స్ వరకు చేయగలిగి 27 బాల్స్ కి డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 3వ వికెట్ పంజాబ్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి స్టైనిస్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. 19వ ఓవర్ బౌలింగ్ మిచెల్ స్టార్క్ స్టైనిస్ 1 రన్ మాత్రం చేయగలిగి 2 బాల్స్ ఆడి మాధవ్ తివారీ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ 4 వికెట్ కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ క్రీజ్లోకి శశాంక్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమి చేయకుండానే డకౌట్ గా 1 బాల్ మాత్రం ఆడి అక్షర్ పటేల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి షెగ్గే రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ మాత్రం చేయగలిగి
5 వికెట్లను కోల్పోవడం జరిగింది. 20వ ఓవర్ బౌలింగ్ లుంగి యంగ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆఖరి ఓవర్లో పెనాల్టీ అయితే విధించారు అంపైర్స్. ముఖ్యంగా వేయాల్సిన సమయంలో బౌలింగ్ అయితే వేయలేకపోయారు కాబట్టి కొంత లేట్ అయినందువల్ల ఆఖరి ఓవర్కి పెనాల్టీ విధించడం వల్ల బౌండరీ లైన్ కి దగ్గరలో 5 ఫీల్డర్స్ ఉండాల్సిన సందర్భంలో ఒక ఫీల్డర్ ఎన్నో సర్కిల్ వచ్చి 36 సర్కిల్ లోపల అయితే ఉండాలి. బౌండరీ లైన్ పైన 4 ఫీల్డర్ వరకు అయితే అవకాశం ఉంటుంది. ఇది పెనాల్టీ విధానానికి సంబంధించి ఈ విధంగా పెనాల్టీ తోటి 20 ఓవర్ అయితే స్టార్ట్ అయింది. 20 ఓవర్ బౌలింగ్ లుంగి యంగ్లీ ద్వారా 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ అయితే చేయగలిగి 5 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చూసినట్లయితే ప్రియాంశ్ ఆర్య 56 రన్స్ 33 బాల్స్ కి, శ్రేయస్ అయ్యర్ 59 రన్స్ 36 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. కూపర్ కాన్ని 38 రన్స్ 27 బాల్స్ కి, షెడ్గే 21 రన్స్ 8 బాల్స్ కి నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 17 రన్స్ లభించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే స్టార్క్ మాధవ్ తివారీ 2 వికెట్ల చొప్పున తీయగలిగారు. ముఖేష్ కుమార్ 1 వికెట్ చొప్పున తీయగలిగాడు. పంజాబ్ కింగ్స్ వికెట్ల పతం గురించి చూసినట్లయితే 78 వరకు వికెట్ పడకుండా అయితే ఆడగలిగారు. 97 180 187 187 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ మాత్రం చేయగలిగి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ పరంగా 211 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అభిషేక్ పోరెల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో రావడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 6 రన్స్ మాత్రమే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ యష్ ఠాకూర్ ఈ ఐపీఎల్ సంబంధించి మొదటి మ్యాచ్ అయితే ఆడుతున్నాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అభిషేక్ సోరెల్ 5 రన్స్ మాత్రమే చేయగలిగి 6 బాల్స్ కి క్లీన్ బౌల్డ్ అవుట్ అవ్వడం జరిగింది. అభిషేక్ పోరెల్ ద్వారా మొదటి వికెట్ ను కోల్పోవడం జరిగింది. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. మామూలుగా పాదు నిశాంత ఓపెనర్ గా వస్తుంటారు. పాదు నిశాంతని ఆపి అభిషేక్ పోరెల్ ని ఓపెనర్ గా పంపించడం జరిగింది. వచ్చిన ఈ అవకాశాన్ని అభిషేక్ పోరెల్ కరెక్ట్ గా వినియోగించుకోలేకపోవడం త్వరగానే అవుట్ అవడం జరిగింది. అభిషేక్ పోరెల్ వికెట్ తీసిన యష్ ఠాకూర్ బౌల్ తో మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే అద్భుతంగా మొదటి ఓవర్ వేస్తూనే ఒక వికెట్ అయితే తీయగలిగాడు. ఇది ఎప్పటికీ తనకి మర్చిపోయినట్లుగా గుర్తుండే విషయం. ఈ విధంగా మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూనే అద్భుతమైన బౌలింగ్ అయితే యష్ ఠాకూర్ నుంచి సాగిందని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి సాహిల్ పరాక్ రావడం జరిగింది. 2వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోయారు. 3వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ ఇక్కడికి కేఎల్ రాహుల్ 9 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 8 బాల్స్ ఆడి మార్కో యాన్సన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా కేఎల్ రాహుల్ వికెట్ ను కూడా వెంటనే ఓపెనర్స్ గా వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి బ్యాటర్స్ ఇద్దరు కూడా త్వరగా అవుట్ అయిపోయారని చెప్పొచ్చు. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ద్వారా కనబడ్డారు. క్రీజ్ లోకి క్రిస్టన్ స్టబ్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. 4వ ఓవర్ బౌలింగ్ యష్ ఠాకూర్ ఇక్కడికి 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 2 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. 5వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ ఇక్కడికి సాహిల్ పరాక్ కూడా 13 రన్స్ వరకు చేయగలిగి 6 బాల్స్ ఆడి విజయేంద్ర చహల్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ ను 3వ వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 38 రన్స్ చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఈ విధంగా టాప్ ఆర్డర్ వెంటనే కూలిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ పరంగా. 6వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ 3 వికెట్లు పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 8 దగ్గరగా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ బెన్ డ్వాషియస్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఈ ఐపీఎల్ సీజన్ సంబంధించి మొదటి మ్యాచ్ అయితే ఆడుతున్నారు. డ్వాషియస్ స్టబ్స్ క్యాచ్ ని 9 రన్స్ వద్ద హర్షదీప్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా స్టబ్స్ కి ఒక మంచి లైఫ్ లభించింది. 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 63 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ డ్వాషియస్ ఇక్కడ క్రిస్టన్ స్టబ్స్ ఇక్కడ ముందు వచ్చిన లైఫ్ ని సరిగ్గా వినియోగించుకోలేనట్లుగా 12 రన్స్ వద్ద మళ్ళీ అవుట్ అవడం జరిగింది. 9 రన్స్ వద్ద ఒక లైఫ్ వచ్చింది. వెంటనే 12 రన్స్ వద్ద 17 బాల్స్ ఆడి కూపర్ కాన్లీ సూపర్ ఫీల్డింగ్ తో అద్భుతమైన త్రో వేయగా రన్అట్ గా వెనుదిరిగా వచ్చింది. 32 మీటర్ల దూరం నుంచి కూపర్ కాన్లీ సూపర్ త్రో అయితే వేసి స్టబ్స్ ని అవుట్ చేయడం జరిగింది. ఈ విధంగా రన్అట్ గా వెనుదిరిగా వచ్చింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. అక్షర్ పటేల్ 25 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా అక్షర్ పటేల్ కూడా ఒక లైఫ్ అయితే లభించింది. పంజాబ్ కింగ్స్ ఫీల్డర్స్ కొంత క్యాచ్లు పట్టడంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పుకోవాలి. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 76 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా 10వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 87 రన్స్ 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.7 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ మార్కస్ స్టైనిస్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. 12వ ఓవర్ బౌలింగ్ డ్వాషియస్ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 4 వికెట్లు కోల్పోయి 13వ ఓవర్ బౌలింగ్ యష్ ఠాకూర్ 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 124 రన్స్ 4 వికెట్లు. ఇక్కడ పరుగు భాగస్వామ్యం అక్షర్ పటేల్ మరియు డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా అద్భుతమైన భాగస్వామ్యంతో 50 రన్స్ అయితే చేసుకోగలిగారు. 14వ ఓవర్ బౌలింగ్ స్టైనిస్ గ్రౌండ్ లో మంచి ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉండడం వల్ల బాల్ తడిగా అయిపోతూ ఉంది. ఎక్కువగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ వచ్చినప్పటి నుంచి కూడా మంచి ప్రభావం కొంతవరకు కనిపిస్తూ గ్రౌండ్ అయితే తడిగా అయిపోతుంది. కొంత ఫీల్డింగ్ లో కూడా మిస్టేక్ అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ టైంలో 10 ఓవర్ల తర్వాత బాల్ తడిగా అయిపోయిన బాల్ ని కెప్టెన్ అడిగినట్లయితే సెకండ్ ఇన్నింగ్స్ లో 10 ఓవర్లు అయిపోయిన తర్వాత మాత్రమే బాల్ ని మార్చుకొని ఎంపైర్స్ నుండి మరొక బాల్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా బాల్ అయితే మార్చారు. బాల్ మార్చే పరిస్థితిలో కొత్త బాల్ అయితే ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బాల్ తో ఆడుతున్నారో ఆ బాల్ కి దగ్గరగా ఉన్న స్థితి కలిగిన బాల్ నే ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ధర్మశాలలో నైట్ మ్యాచ్ వల్ల గ్రౌండ్ మొత్తం మంచి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా 52 రన్స్ 28 బాల్స్ ఈ విధంగా అక్షర్ పటేల్ ద్వారా అర్ధ సెంచరీ రావడం అనేది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఇప్పటికీ 12వ మ్యాచ్ ఆడుతున్నా కూడా ఈ ఐపీఎల్ సీజన్ సంబంధించి ఇప్పటి వరకు అర్ధ సెంచరీ అయితే చేసుకోలేకపోయారు. మొదటి 11 మ్యాచ్ల వరకు కూడా ఎక్కువ రన్స్ అయితే రాలేదు తన బ్యాట్ నుంచి. ఈ మ్యాచ్ లో మాత్రం అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు అక్షర్ పటేల్. ఈ విధంగా చేసుకోగలిగి 56 రన్స్ వద్ద 30 బాల్స్ కి డ్వాషియస్ క్యాచ్ పట్టుగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో అవుట్ జరిగింది. క్రీజ్ లోకి అశుతోష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 5 వికెట్లు 30 బాల్స్ మిగిలి ఉండగా 68 రన్స్ కావాలి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు కోసం. 16వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 158 రన్స్ 5 వికెట్లు కోల్పోయి స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 24 బాల్స్ మిగిలి ఉండగా 53 రన్స్ కావాలి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు కోసం. 17వ ఓవర్ బౌలింగ్ డ్వాషియస్ డేవిడ్ మిల్లర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన తోటి 50 రన్స్ వరకు చేయగలిగి 28 బాల్స్ కి అర్ధ సెంచరీ అయిన వెంటనే కీపర్ పంపు సింగ్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. డేవిడ్ మిల్లర్ కూడా క్రీజ్ లోకి మాధవ్ తివారీ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ లో తొలి సీజన్ లో ఇప్పుడు తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలింగ్ తోటి 2 వికెట్లు తీసుకోగలిగిన మాధవ్ తివారీ ఇప్పుడు బ్యాటింగ్ అయితే రావడం జరిగింది. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 175 రన్స్ 6 వికెట్లు కోల్పోయి 18వ ఓవర్ బౌలింగ్ స్టైనిస్ 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 194 రన్స్ 6 వికెట్లు. ఇంకా 12 బాల్స్ మిగిలి ఉన్నాయి. 17 రన్స్ కావాలి ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే. 19వ ఓవర్ బౌలింగ్ యష్ ఠాకూర్ మొదటి బాల్ కి ఒక రన్ అయితే వచ్చింది. రెండో బాల్ మాధవ్ తన బ్యాట్ తోటి బౌండరీ అయితే మార్చారు. 3వ బాల్ సింగిల్ గా 4వ బాల్ అశుతోష్ 6 పంచడం జరిగింది. 5వ బాల్ అశుతోష్ 24 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి ప్రవీణ్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్ లోకి ఆకిబ్ నబీ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 6వ బాల్ బౌండరీగా మార్చడం జరిగింది.
ఎంపైర్స్ దాన్ని నో బాల్ ఇవ్వడం వల్ల మళ్ళీ బాల్ వేయాల్సి వచ్చింది. ఈ విధంగా స్కోర్లు అయితే సమయాయి. 6వ బాల్ ఆకిబ్ నబీ 6 మార్చడం ద్వారా ఆకిబ్ నబీ బ్యాట్ తోటి ఇన్నింగ్ షాట్ కూడా లభించింది. ఈ విధంగా 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 216 రన్స్ చేసి టార్గెట్ అనేది చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా అక్షర్ పటేల్ 56 రన్స్ 30 బాల్స్ కి, డేవిడ్ మిల్లర్ 50 రన్స్ 20 బాల్స్ కి, అశోక్ 24 రన్స్ 10 బాల్స్ కి ఈ విధంగా చేయగలిగారు. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ పరంగా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ పరంగా కొనసాగిందని చెప్పాలి. ఎక్స్ట్రా రూపంలో 18 రన్స్ లభించాయి. వికెట్ల పతనం పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ 10 వద్ద మొదటి వికెట్ కోల్పోయి 14, 33, 74, 138, 170, 205 వికెట్లు కోల్పోవడం జరిగింది. 3 వికెట్ల తేడాతోటి గెలుపునైతే అందుకున్నారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి టార్గెట్ ఛేదించేశారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ పరంగా అర్షదీప్ 4 ఓవర్లు బౌల్ చేసి 14 డాట్ బాల్ చేసి 21 రన్స్ ఇచ్చి ముఖ్యమైన 2 వికెట్లు తీయడం జరిగింది. ఎస్టాకూర్ 2 వికెట్లు తీయడం జరిగింది. డార్షియస్ స్టాయినిస్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. ఈ సీజన్ లో తొలి రౌండ్ లో పంజాబ్ కింగ్స్ 265 రన్స్ చేయించి ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ లో ఓడించడం జరిగింది. దీనికి రిటర్న్ గిఫ్ట్ గా ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలిచి పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో ఓడించి రివెంజ్ అయితే తీర్చుకున్నారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ గెలుపుతోటి ముందు 8వ స్థానంలో ఉండగా ఈ మ్యాచ్ గెలుపుతోటి 7వ స్థానంలోకి అయితే చేరుకోగలిగారు. 10 పాయింట్లు అయితే సాధించుకోగలిగారు. ఈ విధంగా ప్లే ఆఫ్స్ కి కొంతవరకు ఆశలు అయితే సజీవంగా ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ పరంగా చూసినట్లయితే ఈ ఓటమితో వరుసగా 4 మ్యాచ్లు వరుసగా ఓడినా కూడా 4వ స్థానంలో ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నారు. ప్లే ఆఫ్స్ కి సంబంధించి ఆశలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వీరికి. పంజాబ్ కింగ్స్ ముందు ఆడబోయే మ్యాచ్ల పరంగా కూడా ఇంకా వీరికి 3 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు 11 మ్యాచ్లు ఆడారు కాబట్టి మొత్తం 14 మ్యాచ్లు గాను 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి పంజాబ్ కింగ్స్ ఇంకా ఆశలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్లే ఆఫ్స్ పరంగా 4వ స్థానంలో ఉన్నారు. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఇప్పటి వరకు ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తూ ముందు సీజన్ లో రన్నర్స్ గా నిలిచి ఆర్సీబీ లాంటి టీమ్ కి గట్టి పోటీ ఇచ్చి ముందు సీజన్ లో 2025లో రన్నర్స్ గా నిలిచి ఇప్పుడు కూడా ఈ సీజన్ లో మంచి పోటీని అయితే ఇస్తున్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ లో ఒక స్పిన్నర్ కూడా బౌలింగ్ చేయడం, అలాగే పంజాబ్ కింగ్స్ సంబంధించి కూడా ఒక స్పిన్నర్ కూడా బౌలింగ్ చేయడం ఇక్కడ ఆశ్చర్యకరంగా అనిపించింది. 2 ఇన్నింగ్స్ లోను ఫాస్ట్ బౌలర్స్ అయితే బౌల్ చేయడం జరిగింది. అవార్డు పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా అశోక్, సూపర్ సిక్స్ పరంగా ప్రియాంశు, సూపర్ ఫోర్త్ పరంగా అక్షర్ పటేల్, గ్రీన్ డాట్ బాల్స్ పరంగా అర్షదీప్ ఈ విధంగా అందుకోవడం జరిగింది. అవార్డుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని మొదటి మ్యాచ్ ఆడుతున్న అలాగే మొదటి మ్యాచ్ లోనే 2 వికెట్లు తీసి బ్యాట్ తోటి కూడా మంచి రన్స్ 18 రన్స్ 8 బాల్స్ లో చేసి నాట్అవుట్ గా నిలిచిన మాధవ్ తివారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో అందుకోవడం జరిగింది. ఈ విధంగా మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే అద్భుతమైన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం చాలా బాగుంది అనిపించింది. ఈ విధంగా ధర్మశాలలో ఈ విధంగా మంచి మ్యాచ్ అయితే జరిగింది. ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను. థాంక్యూ, ధన్యవాదాలు.